చూడండి సార్, మన అంటే వెంకటస్వామి గారు అంతా సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అంటే ఈ దేశాన్ని రూల్ చేసిన తర్వాత కూడా విభజన, డివైడ్ అండ్ రూల్ అనేది ఇంకా మైండ్ సెట్ పోలేండి వాళ్ళకి. పాపం అదే ప్రాబ్లం. అందుకోసం వాళ్ళు అన్ని రాష్ట్రాలు ఏంటంటే ఓడిపోతున్నారు. ఇప్పుడు రోహింగ్యాస్ ఉండొచ్చు, తెలంగాణలో హైదరాబాద్ లో రోహింగ్యాస్ ఉండొచ్చు, పాకిస్తాన్ ఉండొచ్చు. మాట్లాడద్దు సుభాష్, రోహింగ్యాల గురించి మేము మాట్లాడలేదు, రోహింగ్యాల గురించి మేము మాట్లాడలేదు, నువ్వెక్కడికో తీసుకపోతావేంటి విషయాన్ని, తెలంగాణ బిడ్డవేనా? తెలంగాణ సమర్థించడం కోసం సమర్థించడం కోసం ఏదైనా మాట్లాడతారా? ఏదైనా మాట్లాడతారా? ఏం సుభాషన్నా ఎక్కడన్నా మేము What is the policy of the Rohingyas or the Indira policy ఏందో తెలుసా నీకు? నా ఒపీనియన్ చెప్తున్నా. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటస్వామి గారు మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నాం. ఎవరైతే వలస వచ్చేటంటున్నారో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి శరణార్థులుగా వచ్చే వాళ్ళ విషయంలో ఇందిరాగాంధీ స్టేట్మెంట్ ను నాకంటే ముందు నువ్వు చదివి ఉండాలా. నువ్వు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, పివి నరసింహరావు గారితో ఉన్నావు. నాకంటే ఎక్కువ నీకే తెలిసి ఉండాలా. నేనే లేట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్లైటన్ చేస్తున్నా, తెలియకుండా తెలుసుకోనా చెప్తున్నా. చిన్నైనా కూడా కొంచెం తెలుసుకున్నా లేకుంటే మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. సుభాష్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఎస్ సుభాష్ గారు. ఎస్ ప్రసాద్ గారు ఇస్తాను ఒక్క నిమిషం అవకాశం. సుభాష్ గారు. వెంకటస్వామి గారు మీరు సీనియర్ నాయకులు, మీరు ఇట్లా అడ్డుపడుతుంది అనుకో జీటీవీలో మంచి ఏంటంటే మొత్తం డిస్కషన్ వస్తుంటే మన ఇద్దరం కొట్టుకున్నామని ఛానల్ చేంజ్ చేస్తారు. నీ క్లాస్ నా క్లాస్ జీటీవీ క్లాస్. నేనేమంటున్నానంటే ఎవరో వచ్చి ఏంటంటే ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ. పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ ఆయన మాట్లాడింది తప్పే అనుకోండి ఒక నిమిషం. అంతేగాని ఏంటంటే నా జాగిరా బరబ్బర్ మా జాగిరు మేము రానియం అది ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్టాండ్? కాంగ్రెస్ పార్టీ ఏం కదా ఇది అంటే రీజనల్ పార్టీ కదా. అంటే 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో ఉన్న రాజ్యాలు అన్ని మంది పోయిన తర్వాత ఇప్పుడు తోక పార్టీ అవుతుందా లేకుంటే రీజనల్ పార్టీ అవుతుందా? రీజనల్ పార్టీ ఏంటంటే సెటప్ మన ఏంటంటే మెంటల్ సెటప్ ఎందుకు పోతున్నారు మీరు? మైండ్ సెట్ ఎందుకు పోతున్నారు? నేను ఏమంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కనుక స్టేట్మెంట్ కనుక తెలంగాణ మనోభావాలను కనుక ఆయన రెచ్చగొట్టే విధంగా కనుక మాట్లాడితే ఒక తెలంగాణ వాదిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము 100% ఖండిస్తాం. మేము సపోర్ట్ చేయము. ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఏంటంటే తెలంగాణలో మేమేంటంటే పోరాడుతున్నాము, మా వల్లనే ఏంటంటే తెలంగాణ వచ్చేది. అంటే మొత్తం అంటే గుర్తుపెట్టుకోండి, మీ తిరిగి ఏంటంటే డబుల్ స్టాండర్డ్ చేయలేము మేము కాంగ్రెస్ పార్టీ తిరిగా. అంతేగాని ఇట్లా మాట్లాడు కానీ మేము ఇక్కడికి ముందంటే మొత్తం గిరిగినాం అంటే తెలంగాణ కూడా భారతదేశంలో ఉంది, పాకిస్తాన్ లో లేదు. ఇదేంటంటే ఏంటంటే బనానా రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్. దేశమంతా ఒకటే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ లీడర్లకు జ్ఞానోదయం కాదు. వాడు కూడా సూర్య అనేటోడు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు ఎస్ కేఎస్ ప్రసాద్ గారు. రోహింగ్యాలతో పవన్ కళ్యాణ్ పోల్చలేదు. రోహింగ్యాల విషయంలో ఇప్పుడు దేశ జాతీయ భద్రత అజిత్ దోవల్ ఉన్నాడు, అమిత్ షా గారు జాతీయ హోంమంత్రిగా ఉన్నారు. ఏర్పడి ఎవడైనా ఆపుతున్నాడు మిమ్మల్ని? మీరు తీసుకుంటారు అప్లికేషన్ ఎంఐఎం పార్టీలతో ఆడుతున్నాం. మీకు ఎవరు తీసుకోవట్లే. రోహింగ్యాల నేరువేత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. ఎవరు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో టార్చ్ బ్యారర్ లాగా డీజీపీలు ఒక హెల్ప్లైన్ టాస్క్ తీసుకుని వెళ్ళరు. కేంద్ర ప్రభుత్వం సమన్వయపరుచుకుని వెళ్తారు. ఒక ఊత పదాలు, పడికట్టి పదాలు, రోహింగ్యాలు, భారతదేశ సార్వభౌమత్వం,
దేశ ఇంటిగ్రిటీ ఇవన్నీ అందరికీ తెలుసు, మా అందరికన్నా మా సరస్ సార్కి ఎక్కువ తెలుసు. మీరు 4-5 మాటలు కాంగ్రెస్ నుంచి చెకోర పక్షుల బీజేపీకి వచ్చి శాతీరి చెకోర పక్షుల భాషలు మాట్లాడకండి. చెప్తున్నా, దేశంలో రోహింగ్యాలు లేరండి, ఎవడు కాదన్నా మాట్లాడే జ్ఞానం లేదా? ఎవరు కాదన్నారు కానీ పనికట్టు పదాలు పర్సనల్ మాట్లాడతారేంటండి మీరు? ఒక్క నిమిషం కూల్ 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 ప్రసాద్ గారు, సుభాష్ గారు, కూల్ కూల్ నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సంభాషణలో నీ బీజేపీ లోకల్ నాయకులకి రోలే లేదు. ఏదో ఊహించుకొని మేము ఎప్పుడు మాట్లాడుకున్నామండి, మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం. మీకు ఎందుకు రోలే లేదు, అది లేదు, రోల్ వస్తారా? మొత్తం రోహింగ్యాస్ ఉన్నారు, ఏం చేసింది చెప్పండి? ఆధార్ కార్డు ఇచ్చిండు, ఏమని మాట్లాడతారు? అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు నాచినప్పుడు ఎక్కడ పడుకున్నారు బీజేపీ వాళ్ళు? సపోర్ట్ చేస్తున్నా. తెలంగాణ ప్రజల మనోభావాలను తప్పుగిస్తే ఎవరైనా కూడా ఊరుకునే లేదు. పాకిస్తాన్ కరెక్ట్ చెప్తున్నా కదా మేము. ఇతర పార్టీలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు వేరే పార్టీ నుంచి. ఒక సిద్ధాంతం నమ్ముకొని వచ్చినాం మేము. వ్యక్తిగత విమర్శలు వద్దు ప్రసాద్ గారు, సుభాష్ గారు. వ్యక్తిగత అదే అదే వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగతంగా పర్సనల్ గా వెళ్ళకండి. యా పర్సనల్ గా వద్దు. మనతో పాటు జనసేన నుంచి నల్లల రామకృష్ణ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. ఎందుకు ఇప్పుడు హన్మకొండ పర్యటిస్తున్నారు? ఈ కొంత ఉద్రిక్తతలు చల్లారిన తర్వాత, లేకపోతే పవన్ కళ్యాణ్ పిలుచుకోవచ్చు కదా హైదరాబాద్కో లేకపోతే మంగళగిరికో? ఫస్ట్ ప్యానల్ లో ఉండేటువంటి ఎల్ఎస్ ప్రసాద్ గారికి కానీ, లేకపోతే బీజేపీ పెద్దలకు కానీ, లేకపోతే బీఆర్ఎస్ పెద్దలకు కానీ, మిగతా అందరికీ